Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the daily. Hey, hi guys, Mad Boys, welcome to Galatta Telugu. సో నా మ్యాడ్ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు October 6th రిలీజ్ అయింది కదా, అది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ అనమాట ఆ ఇయర్లో. బికాస్ ఐ జెన్యున్లీ డింట్ థింక్ దట్ ద ఫిల్మ్ వుడ్ బి యాజ్ ఫనీ యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. సో ఐ రిమెంబర్ వాచింగ్ ద ప్రీమియర్ ఇన్ ప్రసాద్ అండ్ ఐ వాస్ లైక్ within like 5 or 6 minutes I was like, this film is working. అరే ఇదేంట్రా ఇంత బాగుంది ఈ సినిమా నిజంగానే. బికాస్ నాకు టీజర్ అండ్ ట్రైలర్ వర్క్ అవ్వలేదు అనమాట. సో ఐ వాస్ లైక్ ఓకే ఇదేంటి బాగుంది అనే జోన్లో ఐ వాస్ లైక్ థరోలీ ఎంజాయిడ్. సో మీరు మూవీని మ్యాడ్ని ఫస్ట్ టైం ఆడియన్స్తో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడ చూసారు? I haven't watched. థియేటర్లో I think last day of single screen run, శ్రీరాముల్లో అంటే సింగిల్స్. ఐ థింక్ నెక్స్ట్ భగవంత్ కేసరి అండ్ లియో అండ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ కమింగ్. సో ఆ లాస్ట్ డే రోజు మల్టీప్లెక్స్ కొని వదిలేసి సింగిల్ స్క్రీన్స్ లాస్ట్ డే అది. That's the day I watched. వై? I prefer not to watch my work, anything. బట్ వాట్ ఇస్ ద లాజిక్? ఊరికే సెంటిమెంట్ అంతే, జస్ట్ నేను చూడను, నాకు నచ్చదు. అండ్ వెన్ ఐ ఎంజాయిడ్, అప్పటికి ఆల్మోస్ట్ ద రన్ వాస్ డన్. A few people were there, and I'm sure those few people also already have watched once because they are able to tell the dialogues before itself. So I'm like, పర్లేదురా, లైక్ రిపీట్ వాల్యూ ఉన్న సినిమానే బాగా వర్కౌట్ అయింది. అండ్ దెన్ I genuinely laughed at some jokes because obviously when you're doing it, you know it's funny, but you don't actually try to see it in audience perspective. చాలా కష్టం ఉంది objective ఉండడం. Dubbing అప్పుడు you see it, and by the time of dubbing you know the joke so much you're like, this is not even funny anymore because you do it so many times. But then after a long time I'm glad I gave that gap, and when I watched I was like, damn, we actually made a funny film. Okay, you boys? For us, we watched it before the release. ఒకసారి చూసాం. బట్ సుదర్శన్ కన్నా ఐ వుడ్ సే విజయవాడ నేను లోపలికి వెళ్ళాను, నువ్వు బయట ఉన్నావు. సో ఐ వెంట్ అండ్ వాచ్డ్ ఇట్ విత్ ది ఆడియన్స్. అండ్ ఫర్ మీ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ వాజ్ లేడీస్ హాస్టల్ సీక్వెన్స్ ఉంటుంది కదా, దట్ వీ వర్ నాట్ పార్ట్ ఆఫ్. సో వెన్ ఐఎమ్ వాచింగ్ ఇట్ విత్ ది ఆడియన్స్ ఐఎమ్ ఈక్వల్లీ సర్ప్రైజ్డ్. సో నేను నిజంగా ఇప్పుడు లడ్డీలు ఆడుతున్నా కార్డ్స్, ఐ ఫెల్ట్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ రియలీ ఫనీ. సో ఆబ్వియస్లీ ఫర్ యాక్టర్స్ యూ నో దట్ మేము ఉన్న సీన్లో విల్ లుక్ ఎట్ ఇట్ లైక్ అ వెరీ క్రిటికల్, ఓకే ఐ షుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ బెటర్, ఇంతకన్నా బాగా చేస్తుండొచ్చు అన్న ఫీలింగ్ లో చూస్తాను. కానీ ఐఎమ్ టేకింగ్ అవుట్ మై సీన్స్ అండ్ యాజ్ అ ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ విత్ ది ఆడియన్స్ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ లేడీస్ హాస్టల్ పార్ట్. నితిన్, ఏంటంటే క్వశ్చన్? ఫస్ట్ టైం మీరు మ్యాడ్ ఆడియన్స్ తో చూసినప్పుడు? ఫస్ట్ చూసింది అయితే సుదర్శన్ అండి. ఇద్దరం వెళ్ళాము, వెళ్ళాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న సినిమా కదా, మేము అలా వెళ్తున్నాం కదా, చిన్నగా వస్తున్నాం కదా, థియేటర్ ఫుల్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ తో వెళ్ళాం. డే వన్ ఫస్ట్ షో అండి. ఓకే ఓకే, అంటే సగం, అంటే నాట్ సగం, ఒక 1/4 ఆఫ్ ద థియేటర్ మా టీం ఉనింది. మిగతాదంతా నిండిపోయింది. ఎవ్రీవన్ వర్ లాఫింగ్ అదంతా. నేను బయటికి రాగా నేను అడిగాను అనమాట, మొత్తం మనోళ్ళే ఉన్నారా లోపలంతా అని. అండ్ దెన్ ఐ గాట్ టు నో జస్ట్ కొన్ని మందే ఉన్నారు మనోళ్ళు. లాట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో యా, ఇట్ వాజ్ అమేజింగ్ అండి. అసలు బయటికి రాగానే అసలు మాట రాలేదు అసలు. మీ ఫేవరెట్ గ్యాగ్స్ ఏంటి మూవీ నుంచి? ఫస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ I told ladies hostel నాకు కూడా నువ్వు చెప్తుంటే అనిపించింది. అండ్ పేకాట ఆడే సీక్వెన్స్ లడ్డు మామ కిల్డ్ ఇట్ అసలు ఆ పేకాట అప్పుడు మాత్రం. మై బిగ్గెస్ట్ అండ్ ద ఫన్నీయెస్ట్ దట్ ఐ ఎంజాయ్డ్ అండ్ ఆల్సో థియేటర్ అసలు షేక్ అయింది వాజ్ అదే లేడీస్ హాస్టల్లో డార్క్ ఫెలో ముఖేష్ గారు ఇలా ఒక షెల్ఫ్ క్లాత్ ఎత్తితే డబ్బులు దొరుకుతాయి, తీసుకుని లోపల పెట్టుకుంటాడు. థియేటర్ వెంట్ నట్స్ బ్రో. థియేటర్ షేక్ అయిపోయింది ఒక సెకండ్. I was not shot, so I didn't know that was something like that was there. నేను ఓడియమ్మ ఏంటి ఇట్లా చేశాను. ఈ థియేటర్ లో చూసినప్పుడు కన్నా నరేషన్ టైంలో బాగా ఎంజాయ్ చేసిన జోక్ ఏంటి అంటే, నీకు బాగా క్లాస్ లో అందరికన్నా బాగా ఇష్టం అమ్మాయి ఎవరు అని అడుగుతారు కదా, జెన్నీ అన్న. లాస్ట్ లో చెప్తాడు 25th place లో ఉన్న పేరు నేను చెప్తాను అంటాడు కదా. దట్ వాస్ హిలేరియస్ స్టఫ్. సో అదొకటి. అండ్ ట్యూబ్ లైట్ ఒకటి ఆబ్వియస్లీ, అండ్ చిత్తకార్త్ కుక్క అని తిట్టేది. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జోక్స్ లైక్ దట్. మళ్ళీ ఆంటోనీ అనేది బాగుంటది. ఇది అంకుల్ ఉన్నాడు కాబట్టి అప్పుడు ఇట్లా
పర్సనల్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు మీరు? ఎవరు వాడు ఎలక్ట్రిక్ సో కళ్యాణ్ గారు మీకు నారేట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? లైక్ హౌ ఇస్ ఇట్ డు గైస్ లైక్ జామ్ ఎట్లా జరుగుతుంది? బికాస్ మోస్ట్ ఆఫ్ దిస్ గ్యాగ్స్ చదివినప్పుడు చాలా సిల్లీగానే ఉంటాయి, బట్ ద వే ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్ ఇస్ think at least for Mad and Mad Square neither of us reads the script. Okay. It is just him narrating. Because I don't know, కొన్నిసార్లు హ్యూమర్ చదివినప్పుడు మనకి we are not able to visualize. Someone has to tell you what is happening. Sequences he has to tell you what is the setup properly. So I think Kalyan is very good at that. While narrating he acts out every dialogue, which is why it's funny in the first place. And which is why I think it gets easier for us to perform it also. It's like just, you see what he does and just imitate it, bro. Yeah, it actually very easy because of that. But the first time I think he narrated to me first. Yeah, obviously. Yeah. We met at an office and then he was narrating and then he started and he correct 1.5 hour he gave narration. Obviously that time the version was very different. It was supposed to be some emotional. Yeah, there was a lot of emotion. I'm glad that didn't get made actually. Anyway, I'm glad. I like this. I prefer this one. Exactly. So when he gave that, but even in that narration, even though it was emotional, I was laughing and I've actually never been to a narration where I was laughing. I was always trying to imagine, oh, this could be funny. అలాంటి ఫేజ్ నుంచి నిజంగా I have to imagine that it's funny and then I was actually laughing and then Kalyan bro is the kind of person, even if you meet just now, he'll start calling you mama and he makes you very comfortable. So when he's narrating mama ఇప్పుడు వాడు వస్తాడు DD గడ్డలు వస్తాడు and I started enjoying that a lot. And then and I right away jumped in and I was like, I know this is like a 3-lead film, but then this film is going to definitely make people surprised, like what a surprise of this. So I was like, let's do this. And then I think he came in and then bro came in last. Okay. Do you think Mad Square to surprise చేయడం కష్టం అవుతుందా? Surprise, yeah, because people already know the characters. What we are assuring is that the laughs will be more and laughs ki unde context to be new. We try to use new observational jokes. Like can you like elaborate context and observation ante ela? Ante ippudu because everyone knows Vamshana told pelli sequence is going to be probably the highlight of the film. Pelli sequences lo మనం ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ లో there will be all kinds of people there. మనకి నచ్చిన రిలేటివ్స్ మనకి తెలియనోడు కూడా వస్తాడు, వాడు అసలు అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ తెలియదు, వాడు అందరితో కలిసిపోయి ఉంటాడు, ఎవరైనా మనపల్లె అంటాడు, ఎవరు రాదు. So you see these so many characters that Kalyan brings in this pelli episode. It's something that you've seen, yet it's funny again because people haven't observed and made a joke on it in a long time. Right. So I think that kind of stuff is a lot. Right. ఇది నైస్. అది కళ్యాణ్ గారు కూడా చెప్తారు, నేను రాసేది ఎప్పుడు కూడా తెలిసినట్టే ఉంటది, కానీ దాంట్లో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి అని చెప్పి. There's a new kind of humor to it, which is why Mad worked in the first place. It's not like college humors haven't been made. అవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. Some worked, some didn't. Ours worked because we try to keep it as relatable as possible and something that people will something like this happened ani oka immediate connect ayyalaga. So I think that's one thing I can say about Mad Square. Right. Oka hypothetical question. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ని తీసుకెళ్ళి ఆబ్వియస్లీ విత్ లడ్డు అండ్ లడ్డూస్ ఫాదర్ అండ్ ముఖేష్ ద డార్క్ కామెడీ గై డాంగ్ గై, వీళ్ళని వేరే ఏదైనా ఒక యూనివర్స్ లో ఫిల్మ్ యూనివర్స్ లో పెట్టాలంటే ఏ యూనివర్స్ బాగుంటది అనుకుంటున్నారు? తెలుగు యూనివర్స్ ఏమో. Hey, that is obvious. అది జరగబోతుంది కూడా. Okay. By the way, it'll be a crazy thing because Laddu's dad and Tillu's dad. Muralidhar. అప్పుడు me and my cousin the long lost twin brothers. అదే me and my cousin were discussing. ఇట్లానే చేస్తారేమో, మేబీ వాళ్ళ లాంగ్ లాస్ట్ బ్రదర్స్ ఏమో, ట్విన్స్ ఏమో, మురళీధర్ గారి క్యారెక్టర్ తో మేబీ we were thinking, but very excited to see that. But ఇప్పటికి హైపోథెటికల్ గా మీరు హ్యారీ పాటర్ అని కూడా చెప్పొచ్చు కావాలంటే. Okay, in that way. I would want them to be in a conjuring house. I thought of it. What if like Matt goes into a horror comedy phase? That'd be a great space. Actually, to be honest, that was actually one of the ideas in the starting when we were thinking if Mad Square చేసినప్పుడు ఏం చేయొచ్చు అని. That was one of the ideas, but it needed a lot more. And also that it needed a lot more logic, screenplay, story. So we decided, maybe not this time. So logic, no, we are not going that. Just entertainment. Yeah. So no, that's good. Actually, maybe Mad Cube or Mad Quad. We'll have a horror comedy universe. Horror comedy. Yeah, that'll be a good place. దాంతో పాటు మీరు హాలీవుడ్ అవన్నీ కూడా అన్నారు కాబట్టి బయట కమెంట్స్ కూడా మా హ్యాంగ్ ఓవర్ we can do that. అంటే ఒకే జోన్ లో ఉంటాము అప్పుడు. జాతిరత్నాలు కూడా it will be ultimate. Can you imagine? And I can also tell you one more film, Panchtantra Mani. Oh damn, yeah. Actually, it's kind of supposed to be that itself. We didn't want to say it out. It's like
it's not Hangover. I can say for that, for sure. What if Hangover and Panchtantra have a crossover? It's like that. Let's take the vibe as that, and then we'll write our own bits. So that's how. That's a good pitch. Super pitch. నేను టిల్లు స్క్వేర్ కి ముందు సిద్ధుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఐ థింక్ చాలా సెన్సిబుల్ అనిపించింది. హి సెడ్ టిల్లు స్క్వేర్ is a good movie, but I'm not sure if it's a good sequel. Okay. ఇది మంచి సినిమా, హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు, and it's a good film, but I just don't know it's a good sequel. So is Mad Square a good sequel according to you guys? It is a very good sequel అండి నన్ను అడిగితే. In terms of, see, if everyone considers Mad as a comedy film, people don't expect anything other than comedy. So if you take it in that context, absolutely, it's very true to the first. It's a worthy sequel to what we're promising from the first part. We are bringing the same characters. Anthony is coming back. In the teaser, you saw Raghu Babu Garu is coming back. What the hell is the principal Anudeep doing? Anudeep, same character. You'll see. Okay, cool. So and there are new characters coming in as well. అంటే అందరూ ఎంటర్టైన్ చేయడానికే అండి. Yeah, so it's a worthy sequel in terms of entertainment. Okay. Super. I'm actually very excited for film. నేను చెప్పినట్టే నేను చాలా ఎంజాయ్ చేశాను. I keep rewatching whenever we hang out with friends and all. We have those episodes that we keep watching. So I'm hoping Mad Square will be like another addition to that library of humor in Telugu cinema. Now I have a little segment for you guys. It's going to test your memory and obviously మీ మూవీ నాలెడ్జ్ తెచ్చినప్పుడు అనుకున్నాను ఏదో ఇది నేను జనరల్ గానే తీసుకొస్తా. సో కొన్ని ఫ్రేమ్స్ చూపిస్తా, ఏ మూవీ అని చెప్పాలి. కొన్ని ట్రిక్కీ ఉంటాయి, కొన్ని ర్యాండమ్ ఉంటాయి, కొన్ని ఇలాంటి వాటిలో ఫాస్ట్ అంటే ఇమోజీలు చూసి పాటలు చెప్పడం రియల్లీ బాగా చేస్తాడు. పడుతుందా ఏమన్నా రిఫ్లెక్షన్? తెలుస్తుందండి ఏదో సినిమాలో తెలుస్తుంది. ఆ సినిమా ఫ్రేమ్ లేదా నాన్నకు ప్రేమతో అండి. నైస్ యు ఫిగర్డ్ ఇట్ ఫ్రమ్ ద హుడీ. ఆ పిక్చర్ కూడా కరెక్ట్ గా వాచ్ ని పిక్చర్ తీసేటప్పుడు వెరీ ఫాస్ట్. నా కళ్ళు మూసి నేను బాగా చెప్తానని చెప్పి ఓకే సరే కొంచెం టఫ్ చేద్దాం. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ చంద్ర బ్రదర్స్ సార్ ఫర్ హౌ హే నైస్. I remember the scene. మా అన్న అడిగా కొంచెం కష్టమైంది ఇవరా అని. I remember that's the entry of Nitin Anna and Cap అయిపోతే the second frame was Cap. Second frame was Cap. ది గోవా కనెక్షన్ కూడా ఉంది కదా, అందుకని చెప్పి వి బ్రాట్. ఓకే, ఇదన్నా కొంచెం ట్రిక్కీ ఉంటుందేమో అనుకుంటున్నా. ఇది బ్యాంకాక్, అది అర్థమవుతుంది. అదే చాలా సినిమాలో తెలుగు రవితేజ గారిది కదండి. లేదు. ఓకే, ఐల్ గివ్ అనదర్ వన్. పూరి జగన్నాథ్ గారి సినిమా అండి అది. ఇది మన బ్రో కంత్రి. స్మార్ట్ బ్రో. హన్సిక ఉంది. అలీ కాడిస్తారు. చైనాలో ఉన్న బ్యాడ్ డాడీ. ఒక్కడే చెప్పలేదు. సరే సరే మీకు ఉండదు లేండి. చెప్తా. జులై ఫస్ట్ షాట్ అదే మన చెప్తుంటారు కదా పైన కొండ ఉంటుంది, అక్కడ కూర్చుంటే వైజాగ్ కింద ఉన్నట్టుంటది అని. ఇది తెలీదా? ఇది చూస్తే చెప్పచ్చు. ఓకే మరి ఫస్ట్ సరే సరే. నేను మొన్న నువ్వు ఇమోజీస్ పాటలు చెప్తే చాలా ఇన్సెక్యూర్ అయిపోయాను. ఏం చూసి చెప్పారు? ఒక షో లిటరల్ ఇమోజీస్ వాడి లిరిక్స్ గెస్ చేయాలి. వాడు ఇంట్లో ప్రాక్టీస్ చేసినట్టు వచ్చి చేస్తున్నాడు. ప్రమోషన్ షో ప్రాక్టీస్ చేసినట్టు ఇది కూడా ఇమోజీస్ తో పాటలు ఎట్లా చేస్తున్నారా నువ్వు ఏ మాటలు ఆడుతున్నారా, నువ్వు ఎవరితో ఆడుతున్నారా నువ్వు? సరే నెక్స్ట్ ఆయనే చెప్తారు, మీకు తెలిసిందా మీరు ఆగండి. ఓకే రామ్ గారు. మామ ఇది చెప్పకపోతే నేను తంతారు మామ. మీరు చెప్పకండి. జాతిరత్నాలు పాపం జాతిరత్నాలే. ఊరు మామ జోగిపేట్. ఆ గ్యాగ్ ఉంటది కదా వాటర్ రాకపోతే. సరే నెక్స్ట్ టైం మీరు నిజంగా చెప్పకండి, ఆయన్ని గెలిపించాలి.
అది పక్కా చెప్తా అనుకున్నాను నేను. ఫోన్లే చెప్పకపోతే చెప్పేసేయండి, మళ్ళీ ఎక్కువ సేపు తీసుకున్నారు అదొక పరువు. రామ్ గారే చెప్పాలి ఇది. కొంచెం కూర్చోండి హ్యాపీ అండి. సూపర్ పట్టేశారు మీరు. యా పిజ్జా నో పిజ్జా స్పాట్ అదే పిజ్జా స్పాట్. హ్యాపీ ఓకే అన్నీ అయిపోయినట్టున్నాయి. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ అ బిట్ టఫ్. కూర్చోండి మీరు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుందేమో. నేను ముందుకు వస్తాను. ఓకే నో ప్రాబ్లం. ఇక ఎక్కడ చూసాను కొంచెం పాతదే. కాదు ఆయన కాదు, మహేష్ బాబు గారు కాదు. ఇంకొక ఫ్రేమ్ అండి. మీరు కూర్చోండి సార్. ఓకే మీరు పైకి పెడుతున్నారు కదా నాకు. ఓకే మీకు మీ ఏ యాంగిల్లో చెప్పండి. దిస్ ఇస్ ఫైన్. యా పర్ఫెక్ట్. ఓ యా ప్రభుదేవ గారు, సునీల్ గారు, తొట్టిగా. It's because 3 people are there, so that can నైస్. ఫస్ట్ ఫ్రేమ్ ఎవరిది? అలనేష్ గారు అది. Yeah. Okay, I think just one more to go. మీరు చూస్తుంటే భయం వేస్తుంది నాకు, ఫస్ట్ చెప్పేస్తారేమో అని. I used to watch all movies, TV అసలు 24 Really? I used to watch every movie. యాక్చువల్లీ నాకు ఉన్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, టీవీ ఉన్న టైంలో మనం ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళమి, ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ చూసేవాళ్ళం. స్ట్రీమింగ్ లో It's because the choices we have, we don't decide. మన చేతిలో పవర్ లేనప్పుడు వాడు ఏది పెడతాడో అది చూస్తాము. అండ్ we used to చూసిన సినిమాని మళ్ళీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. 100 సార్లు అతను సినిమా చేశారంట, మనం వచ్చింది చూసారా? 1500 times అంట కదా. హిస్టరీ ఆఫ్ వరల్డ్ టెలివిజన్ లో అన్ని సార్లు ఒక సినిమా ఎప్పుడైనా వచ్చారు. యా, అండ్ అప్పుడు చూసిన సినిమాలు గుర్తుండేవి నాకు. లాస్ట్ వీక్ చూసిన సినిమాలు గుర్తుండే అట్లా. I swear. పూరి జగన్నాథ్ గారి సినిమా బుజ్జిగాడ్. నైస్ ఆకాష్ ఆకాష్ and పవిత్ర, I think. యా ఓకే, లాస్ట్ వన్. తెలిస్తే లేడీస్ హాస్టల్. ఇల్లు మర్చిపోయినట్టుంది. ఓకే, సూపర్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మార్చ్ 28. ట్రైలర్ అదే కాదు, టీజర్ చాలా బాగుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా నచ్చపోయినా సరే ప్లీజ్ కొంచెం మంచి లేదు నాకు ఛాన్స్ లేదు. చలో bye. థ్యాంక్ యూ సో మచ్. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily.